అక్టోబర్ 13న మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రి, అణగారిన వర్గాల ప్రతినిధి, బీసీ నేత పొన్నాల లక్ష్మయ్య ఆకస్మిక రాజీనామా రాజకీయ పార్టీల్లో సంచలనాన్ని సృష్టించింది. కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద షాకు, ఊహించని షాక్ తగిలింది. పొన్నాల లక్ష్మయ్య ఆయన ప్రస్తుత జనగాం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కిలాషాపూర్ గ్రామం, రఘునాథపల్లి మండలంలో ఒక పేద కుటుంబంలో జన్మించడం జరిగింది. ఆయన చిన్ననాటి నుంచి కూడా కష్టాల కడలో పెరిగి అంచెలంచెలుగా ఎదిగి ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చదవడం జరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళాడు. అమెరికాలో చక్కటి సంపాదన, అయినా ఆయనలో ఏదో అసంతృప్తి. నేనేదో సంపాదించుకుంటున్నాను, నా సొంత జనగామ ప్రాంతం, ఆ ప్రాంతంలో పేదరికము నిర్మూలించడానికి నేనేం చేయగలనని ఆయన జన్మభూమి స్ఫూర్తితో చక్కటి ఆ ఉద్యోగాన్ని, లక్షల డాలర్లు వచ్చే ఉద్యోగాన్ని వదిలి తిరిగి జనగాంకి వచ్చి జనగాం ప్రాంతంలో అక్కడ 2 వృత్తులను ఎంపిక చేసుకున్నాడు. డైరీ, పౌల్ట్రీ. గ్రామీణ వాసులకు, రైతులకు సునాయాసంగా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ఆయన ఆ డైరీ, పౌల్ట్రీని జనగాం నియోజకవర్గంలో ఆ చుట్టుపక్కల దాన్ని ప్రోత్సహించి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో డైరీలు, పౌల్ట్రీలు ఉన్నాయంటే జనగాం నియోజకవర్గం అంటే అది ఆయన కృషి వల్లనే అని మనం భావించాలి. పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. ఆయన 2014 మార్చిలో బాధ్యతలు చేపట్టి ఆయన సారథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో వచ్చిన సీట్లు కేవలం 21 మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పినా తెలంగాణ ప్రజలు 2014లోనే కాంగ్రెస్ పార్టీని ఆదరించాల. 1 సంవత్సరం కొనసాగిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యుడిగా చేస్తూ పొన్నాల లక్ష్మయ్యని కాంగ్రెస్ హైకమాండ్ తప్పించింది. 2వ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించింది. పొన్నాల లక్ష్మయ్య నేడు ఆయన ఏం ప్రశ్నిస్తున్నాడంటే హైకమాండ్ని, ఆ రోజు నేను ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటే పార్టీ ఓడింది, సరే నన్ను తప్పుకోమన్నారు, తప్పుకున్నా. మరి 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా నేనున్నప్పుడు 21 సీట్లు వస్తే ఆయన ఉంటే మహాకూటమిని ఏర్పరిచి 19 సీట్లే వచ్చినాయి. మరి ఆయన ఎందుకు తప్పించలేదు? పైగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తుంటే హైకమాండ్ ఏం చేసింది? ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏం చేశాడు? మరి ఆయన ఎందుకు బాధ్యుడిగా చేసి ఆ పదవి నుంచి తప్పుకోమనలేదు? అంటే బీసీలకు జరిగిన ఘోర అవమానంగా ఆయన అభివర్ణిస్తున్నాడు. బీసీలకు ఒక న్యాయం, రెడ్డి సామాజిక వర్గానికి మరొక న్యాయమా? మరి ఆయన ఓడిపోతే ఆయనేం రాజీనామా చేయమనకుండా ఆయన కొనసాగిస్తారా? పొన్నాల లక్ష్మయ్య ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మున్నూరు కాపు సామాజిక వర్గం చెందిన వారు జనాభా తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్నారు, సుమారు 18%. ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో పొన్నాల లక్ష్మయ్యకు జరిగిన పరాభవం
అది వ్యక్తిగతంగా భావించే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే 300 కాపులే కాక ఇక్కడుండే ముదిరాజు, గౌడ, యాదవ, రజక, నాయ బ్రాహ్మణ అన్ని కులాలు కూడా మా బీసీల పట్ల వివక్షను చూపుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని, దీని ప్రభావము అన్ని బీసీ సామాజిక వర్గాలపై పడే అవకాశం ఉంది. పొన్నాల లక్ష్మయ్య గత 45 సంవత్సరాలుగా ఏ పార్టీ మారకుండా ఆయనకున్న రికార్డు చరిత్ర ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఏ బీసీ వర్గానికి చెందిన నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర రికార్డు లేదు. పొన్నాల లక్ష్మయ్య 1980లోనే అమెరికా నుంచి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితుడై నేటి వరకు కూడా 45 సంవత్సరాలుగా పార్టీలు మారకుండా ఆ గాంధీ కుటుంబానికి విధేయతతో పార్టీనే నమ్ముకుని ఆయన విజిటింగ్ కార్డు వెనక పక్క, అట్లాగే ఆయన ఇంటి ముందు కూడా ఒక స్లోగన్ నినాదం రాసి పెట్టుకుంటాడు. ఐ యామ్ ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్ అండ్ ఐ యామ్ ఈక్వల్లీ ప్రౌడ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నేను భారతీయుడినైనందుకు గర్వపడుతున్నాను, మరియు నేను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్నందుకు కూడా గర్వపడుతున్నాననే పదాలతో ఇంటి ముందు రాయటము, విజిటింగ్ కార్డు వెనకాల రాయటం అనేది ఇంతవరకు ఎవ్వరూ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఇంతవరకు చేసిన పాపాన పోలేదని చెప్పి ఆయన వాపోయాడు. ఒక 2 పేజీల సవివరముగా తనకు జరిగిన అన్యాయము, ఏ విధంగా అవమానాలకు గురైందనే విషయాన్ని రాస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరిగింది. దాంట్లో గత 4 సంవత్సరాలుగా నన్ను ఎన్ని రకాల అవమానాలకు గురి చేస్తున్నారు, ఒక సీనియర్ నాయకుడిగా ఉంటే నాకు చెప్పకుండా జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని నియామకం చేయటం, పార్టీలు మారి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చిన ఈ మధ్యకాలంలో వచ్చిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య మొట్టమొదటిసారిగా 1989లో శాసనసభకు జనగామ నుంచి పోటీ చేశాడు. ఘన విజయాన్ని సాధించి అప్పట్లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయితే అప్పుడు ఆయన దగ్గర మంత్రిగా పనిచేయటం జరిగింది. 89, 94 తర్వాత 94లో పొన్నాల లక్ష్మయ్య అపజయం పాలయ్యాడు అదే నియోజకవర్గం నుంచి. ఇక తదుపరి వరుసగా 99, 2004, 2009 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. పైగా ఈయన చరిత్ర ఏంటంటే 4 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశాడు. అందరి మన్నలను కూడా పొందాడు పొన్నాల లక్ష్మయ్య. ఆయన ఐటీ, కమ్యూనికేషన్ శాఖ, భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తూ జలవనరులు కరువై తాగునీరు, సాగునీరుకి ఎన్నో ఇబ్బందులు పడుతున్న జనగామ నియోజకవర్గానికి మోక్షం తెచ్చాడు ఈయన పొన్నాల లక్ష్మయ్య. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జనగామ నియోజకవర్గంలో 7 రిజర్వాయర్లు నిర్మాణం చేయించాడు. దేవాదల నుంచి నీరు వచ్చేలా ఏర్పాటు చేసి ఈరోజు పుష్కలంగా సాగునీరు, తాగునీరు కొరత లేకపోయిందంటే ఆనాడు ఆయన చూపిన దూరదృష్టిని జనగామ ప్రజలు వాపోతారు. ఇక్కడ పొన్నాల లక్ష్మయ్య ఒంటరైపోయాడు. ఈయన తదుపరి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయన పట్ల సానుకూల ధోరణి లేదు. తర్వాత జనగామ నియోజకవర్గము భువనగిరి పార్లమెంటు పరిధిలో వస్తుంది.
అక్కడుండే కాంగ్రెస్ పార్లమెంట్ లోక్సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయనకి లక్ష్మయ్య పట్ల అంతా సానుకూల ధోరణి లేదు. రేవంత్ రెడ్డి ఈ విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముగ్గురు కలిసి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని రంగంలోకి తెచ్చి ఆయన వేరే పార్టీలో ఉంటే పార్టీ మార్పించి దీంట్లో తీసుకొచ్చి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని చేసి పొన్నాల లక్ష్మయ్య పోటీ చేస్తే గెలవడనే ఒక నివేదికని సృష్టించి కుక్కను చంపాలన్నప్పుడు పిచ్చి కుక్క అని ముద్ర వేయాలని, ఆ పిచ్చి కుక్కేసి దాన్ని ఎలా చంపుతారో ఇక్కడ కూడా సర్వేల పేరిట బీసీలకు అన్యాయం జరుగుతుందని వాపోయాడు. అక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త తెలంగాణ రాష్ట్రానికి సునీల్ కనుగోలు అని ఉన్నాడు. ఆయన ఏదో సర్వే చేసినట్టు సృష్టించి ఒక నివేదిక తయారు చేయించి జనగామలో పొన్నాల లక్ష్మయ్య గెలవడు, సర్వే నివేదికలు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి తయారు చేయించి పొన్నాల లక్ష్మయ్యకి పోటీ చేయడానికి అర్హత లేదు అని ఆ అవమాన భారంతో కన్నీటి పర్యంతమై పత్రికా సమావేశంలో ఆయన 45 సంవత్సరాల అనుబంధం తెంపుకున్నందుకు ఆయన భావోద్వేగానికి గురై కన్నీరు రావటం జరిగింది. అన్ని విషయాలు కూడా రాజీనామా పత్రంలో రాశాను అని చెబుతూనే ఆయనకి ఏ రకంగా అవమానాలు, అడుగడుగున అవమానాలు ఎదురైంది కూడా వివరించడం జరిగింది. నేను ఈరోజు నన్ను నమ్ముకున్న పార్టీ, సేవ చేసిన పార్టీ, ఆ పార్టీలో నన్ను ఒక కోన్ కిస్కాగా చేశారు. నేను ఇంత స్థాయి గల వ్యక్తిని, ఇన్ని పదవులు నిర్వహించాను, మొదటి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాకే దిక్కు లేకపోతే సాదాసీదా ఒక వెనుకబడిన వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తకి నాయకుడి పరిస్థితి ఎలా ఉంటుందని ఆయన ఆవేదన చెందుతూ ఉన్నాడు. ఢిల్లీలో మకాం పెట్టి జాతీయ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ని కలవడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు 10 రోజుల పాటు. కేసీ వేణుగోపాల్ కనీసం 1 నిమిషం మాట్లాడటానికి కూడా ఇంటర్వ్యూ ఇవ్వని పరిస్థితి. ఇక మేము కూరలో కరివేపాకు అయిపోయాం అని చెప్పి ఆయన ఎంతో మదన పట్టడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డి వ్యవహారానికి వస్తే, రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు, ఎదురుపడి నమస్కరిస్తే స్పందన ఉండదు. ఆ విధంగా సీనియర్లైన మమ్మల్ని అవమానపరచడం ఏంటి అని వాపోయాడు. ఒక జంతువుకి, ముఖ్యంగా ఆవులు, గేదెలు చెవులు ముందొస్తాయి, కొమ్ములు వెనకాల వస్తాయి. వెనకాల వచ్చిన కొమ్ములు చెవుల్ని ఎక్కిరించిన సంధాన నిన్నగాక మొన్న వచ్చి 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం వచ్చిన నాయకులు, వలస నాయకులు, ఎన్ని పార్టీలు మారారో పార్టీలు మారిన నాయకులు వచ్చి ఈరోజు మా మీద పెత్తనం చేయటం ఏంటి అనేసి ఆయన వాపోతున్నాడు. 50 మంది బీసీ నాయకులు, దాంట్లో అగ్రశ్రేణి బీసీ నాయకులు వి హనుమంతరావు, మధు యాష్కి గౌడ్, మహేష్ గౌడ్, మేమంతా 50 మంది నాయకులము ఢిల్లీ వెళ్తే మాతో మాట్లాడటానికి నిరాకరించింది హైకమాండ్. ఇది మాకు బీసీలకు ఇచ్చే గౌరవం ఈ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ఆయన అడుగడుగున కాంగ్రెస్ పార్టీలో బీసీలకు జరుగుతున్నది అన్యాయం అని చెప్పి ఆయన ఉద్ఘాటించడం జరిగింది. ఒక ఆసక్తికరమైన ఆయన గణాంకాలను మాత్రం బయటపెట్టాడు. 1983 నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పాలించింది, తెలుగుదేశం పార్టీ 16 సంవత్సరాలు, టీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు పైగా పాలిస్తే, ఆనాడు 1989లో 5 సంవత్సరాల పాటు చెన్నారెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న
2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి మొదటిసారి, రెండోసారి 2009లో అయినా అప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల గణాంకాలు తీస్తే ఎప్పుడూ కూడా తెలంగాణ రాష్ట్రంలో 50% సీట్లు కూడా గెలవలేదు అని చెప్పి ఆయన ప్రస్తావించడం జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన జరగకముందు తెలంగాణ రాష్ట్రంలో 107 నియోజకవర్గాలు ఉండేవి. పునర్విభజన తరువాత సీమాంధ్ర ప్రాంతం ఉన్న 12 నియోజకవర్గాలు అక్కడ రద్దయి తెలంగాణలో కలవటం వల్ల నేడు 119 నియోజకవర్గాలు అయినాయి. ఈ 119 నియోజకవర్గాల్లో కానీ 107 ఉన్నప్పుడు కానీ ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ 50% సీట్లు పొందలేదంటే 89లో అధికారంలోకి వచ్చినా 2004లో అధికారంలో వచ్చినా సీమాంధ్ర ప్రాంతము అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంతో అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలతో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం. ఎప్పుడూ కూడా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి బలహీనంగానే ఉన్నది. ఎందువలనంటే పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంతంలో అధికంగా నివసించే 60% ఉండే బీసీలను పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపీట వేసి వాళ్ళని ఆదరించడం ద్వారా బీసీలందరూ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. 2014లో తెలుగుదేశం పార్టీది సీమాంధ్ర పార్టీగా ముద్రపడిన తర్వాత తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా కేసీఆర్ తనకుండే సాన్నిహిత్యం వల్ల తెలుగుదేశం పార్టీలో ఉండే బీసీలందరూ కూడా టీఆర్ఎస్, బీఆర్ఎస్లో చేరారు. కనుక మొదటి నుంచి ఆది నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలను ఎప్పుడూ ఎన్నడూ కూడా ఆదరించలేదు. తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి కూడా కారణం తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీఆర్ బీసీల పార్టీగా చిత్రీకరించి బీసీలకు వివిధ చేతి వృత్తుల వారికి, వివిధ కులాల వారిని ఆదరించి అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం ఇచ్చి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రివర్గంలో స్థానం కల్పించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి బీసీలు శాశ్వతంగా దూరం అయ్యారు అని చెప్పి ఒక ఆసక్తికరమైన తన పరిశీలనలో ఉన్న గణాంకాలను బయటపెట్టడం జరిగింది. అప్పట్లో దిగ్విజయ్ సింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణకి ఇన్ఛార్జి పర్యవేక్షకుడిగా ఉన్నప్పుడు ఆయన పొన్నాల లక్ష్మయ్య నువ్వు ఎమ్మెల్సీగా నీకు అవకాశం తీసుకుంటే నాకు ఎమ్మెల్సీ వద్దు, పార్టీ గెలవాలి, పార్టీ గెలిచినప్పుడు ఏదైనా తీసుకుంటాను, ఇప్పుడు వద్దు, పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు నా ఎమ్మెల్సీ నాకు వద్దు, ఎవరికైనా ఇద్దామని చెప్పామని చెప్పి ఆయన ఎమ్మెల్సీ ఇస్తానన్నా కూడా వేరే వాళ్ళకు అవకాశం కల్పించమని దిగ్విజయ్ సింగ్కి చెప్పటం అనేది విశేషంగా పొన్నాల లక్ష్మయ్య వివరించడం జరిగింది. ఆయన అక్కసంతా కూడా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు తనల్ని ఘోర అవమానానికి భరించరాని అవమానాలు చేశారు. ఇన్ని అవమానాలు పడి ఈ పార్టీలో కొనసాగటం ఎంత మేరకు సమంజసమని నేను బాధాతప్త హృదయంతో రాజీనామా చేస్తున్నానని చెప్పి కన్నీటి పర్యంతమై ఆయన మీడియాను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఇప్పుడు ఆయన ప్రయాణం ఎటు అని ఆసక్తికరమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. లక్ష్మయ్య గారు మీరు బీఆర్ఎస్కి వెళ్తారంట కదా, ఎక్కడో ఊహాగానాలు ఉన్నాయంటే, నేను రాజకీయ భవిష్యత్తు కాదు, నేను బీసీల యొక్క ఆత్మ గౌరవం కోసం, బీసీల యొక్క ప్రతిష్ట కోసం, సమానత్వం కోసం ఈరోజు నేను ఈ పార్టీలో నిరసన తెలియజేస్తూ రాజీనామా చేస్తున్నానని చెప్పాడు. ఏ పార్టీలో చేరడం అనేది కాదు, నాకు రాజకీయ భవిష్యత్తు కంటే కూడా వెనుకబడిన వర్గాలు, తాడిత పీడిత వర్గాలు, అణగారిన వర్గాల యొక్క ఆత్మగౌరవం, ఆత్మాభిమానాన్ని ఆనాడు అన్న ఎన్టీ రామారావు ఏది చెప్పారో దాన్ని కాపాడటమే నా లక్ష్యం అని చెప్పాడు. ఇదిలా ఉంటే
రేవంత్ రెడ్డి ఆయన పొన్నాల లక్ష్మయ్య విమర్శ గురించి ఘాటుగా విమర్శ చేశాడు. ఆయన ఏదో సాకులు చూసి అటో ఇటో పోవాలనే ప్రయత్నం చేశాడు పొన్నాల. అయినా ఆయన ఎట్టిపోయినా ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఆయన పార్టీకి రాజీనామా చేయటమే అతిపెద్ద ఘోరమైన నేరం. ఆయన కాంగ్రెస్ పార్టీకి, నాయకత్వానికి, కాంగ్రెస్ శ్రేణులకు క్షమాపణ చెప్పాలి. పార్టీ కార్యకర్తలకి ఆయన జవాబుదారీ ఏంటి, ఎందుకు రాజీనామా చేశామని చెప్పాలి. వెంటనే పార్టీకి ఇచ్చిన రాజీనామా ఉపసంహరించుకోవాలని ఆయన తనదైన ధోరణిలో పొన్నాల లక్ష్మయ్యని దోషిగా చేస్తూ ఆయనే కావాలని పోతున్నాడు అని చెప్పి ఆ విధంగా ఘాటుగా రేవంత్ రెడ్డి స్పందించడం అనేది విశేషం. ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య ప్రయాణం ఎటు? ఆయన తుది శ్వాస విడిచే వరకు ప్రజా సంక్షేమం కొరకు, గ్రామీణాభివృద్ధి కొరకు, రైతుల సంక్షేమం కొరకు పనిచేయాలనే సంకల్పం. ఆయనది గట్టి ఆరోగ్యం, ఉక్కు మనిషి. అందువల్ల రకరకాల ఊహాగానాలు. కేటీఆర్ పత్రికాముఖంగానే ప్రకటించాడు, పొన్నాల బీఆర్ఎస్లోకి వస్తే నేనే వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి సాదరంగా ఆహ్వానించి ఆయన్ని పార్టీలో ఆయన సేవలు ఉపయోగించుకుంటాము అని చెప్పాడు. అయితే పొన్నాల లక్ష్మయ్యకి బీఆర్ఎస్ పార్టీలో ఆయన అత్యంత సన్నిహితులు, స్నేహితులు కేశవరావు ఉన్నాడు. కేశవరావు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గమే. తర్వాత స్పీకర్గా పనిచేసిన సురేష్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా బాగా సన్నిహితులు. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలోకి శ్రీనివాస్ డిఎస్ని కేసీఆర్ చేర్చుకుని ఆయనకు రాజ్యసభ ఇచ్చాడు. అలాగే కేశవరావుని, సురేష్ రెడ్డిని ఇద్దరిని కూడా ఆయనతో మాట్లాడించి పొన్నాల లక్ష్మయ్యని ఈ ఎన్నికలైన తర్వాత రాజ్యసభకు పంపిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. మరోపక్క భారతీయ జనతా పార్టీలో ఉండే జాతీయ బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, అలాగే మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యకి చక్కటి సంబంధాలు ఉన్నాయి. పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ ఇద్దరు కూడా క్యాబినెట్లో సహచరులు. బీజేపీ నుంచి డీకే అరుణ, మర్రి శశిధర్ రెడ్డి వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం, వాళ్ళు బీజేపీలోకి ఆహ్వానించాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆయన పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్లోకి వెళ్తే 23 డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ అభ్యర్థిత్వాన్ని పల్లా రాజేశ్వరరెడ్డికి ప్రకటించేశారు. ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ ఇచ్చి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆ రకంగా ఉపశమనం కలిగించి పల్లా రాజేశ్వరరెడ్డి అభ్యర్థిగా ఉన్నాడు. కనుక పొన్నాల బీఆర్ఎస్లోకి వెళ్తే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఖరారు చేసింది. భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే అక్కడ పొన్నాల లక్ష్మయ్యని శాసనసభకు పోటీ చేసే అవకాశం ఇస్తారు. లేకపోయినా కూడా ఆయనకి ప్రధానమంత్రిగా మోదీ మూడవసారి ప్రధానమంత్రి అయిన సమయంలో రాజ్యసభకన్నా పంపొచ్చు. లేదు, జాతీయ స్థాయిలో అనేకమైన కార్పొరేషన్ ఉన్నాయి. ఈయనకి చాలా ఇష్టమైన రంగాలు 2 ఉన్నాయి, పౌల్ట్రీ, డైరీ. ఆ పౌల్ట్రీ డైరీ రంగానికి సంబంధించిన జాతీయ కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ పౌల్ట్రీ డైరీ జాతీయ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినా కూడా పొన్నాల లక్ష్మయ్య సంతోషంగా దాన్ని స్వీకరించి చిత్తశుద్ధితో దానికి కూడా కేవలం తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశమంతా అన్ని రాష్ట్రాల్లో కూడా పౌల్ట్రీ డైరీని అభివృద్ధి చేయాలనే సంకల్పం ఆయనకుంది. అందువల్ల ఇప్పుడు ఒక పక్క బీఆర్ఎస్లో ఉండే మాజీ కాంగ్రెస్ నాయకులు, అట్లాగే బీజేపీలో ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకులు వాళ్ళు పొన్నాల లక్ష్మయ్యతో మంతనాలు చేస్తున్నారు. ఆయన ఐ యామ్ ప్రౌడ్ టు బి ఇండియన్,
అంటే జాతీయవాదాన్ని ఆయన ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తాడు. ప్రాంతీయ పార్టీలంటే ఆయనకు అంత ఆసక్తి లేదు. ప్రాంతీయ పార్టీలంటే అవేవో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా పనిచేస్తాయి. కుటుంబ పార్టీలు, వారసత్వ పార్టీలు, వాళ్ళకి జాతీయ దృక్పథం ఉండదు. దేశ సమగ్రతను కాపాడాలంటే జాతీయ పార్టీల వల్లనే అవుతుందని చెప్పి ఆ విధంగా జాతీయ భావాలు కలిగిన పొన్నాల లక్ష్మయ్య బీజేపీ పట్ల మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. పైగా ఆయనకి డీకే అరుణ, మర్రి శశిధర్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం వల్ల, ఎందుకంటే మర్రి శశిధర్ రెడ్డి తండ్రి మర్రి చెన్నారెడ్డే జనగామకి టిక్కెట్ ఇవ్వటం, తదుపరి ఆయన మంత్రివర్గంలో తీసుకోవటం, ఇవన్నీ కూడా ఒక సెంటిమెంట్ ఉంది. రాజకీయంగా ప్రోత్సహించిన కుటుంబం మర్రి చెన్నారెడ్డి కుటుంబం అని. శశిధర్ రెడ్డి, డీకే అరుణ ఇద్దరు కూడా రంగంలో దిగితే ఇంకా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ నుంచి మారి వచ్చిన నాయకులు నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఆయనతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ విధంగా బీఆర్ఎస్ ఒక పక్క, బీజేపీ ఒక పక్క, తెర వెనుక వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళు పొన్నాల లక్ష్మయ్యని మన పార్టీలో చేర్చుకోవాలని. ఎందుకంటే ఆయన మచ్చలేని వ్యక్తి, వివాదరహితుడు, నిజాయితీ గల వ్యక్తి, ఒక బీసీలో గుర్తింపు కలిగిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉండే ముదిరాజ్ సామాజిక వర్గం అంతా కూడా ఈటెల రాజేందర్ వెనక నడవటం, ఆ విధంగా బీజేపీ బలోపేతమైంది. మున్నూరు కాపు సామాజిక వర్గం ఇప్పటికే డాక్టర్ కె లక్ష్మణ్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఇద్దరు లోక్సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు, వీళ్ళందరూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు అవటం వల్ల మున్నూరు కాపు సామాజిక వర్గం అధికంగా భారతీయ జనతా పార్టీ పట్ల మక్కువ చూపిస్తున్న తరుణంలో పొన్నాల లక్ష్మయ్యని బీజేపీలోకి ఆకర్షించడం ద్వారా ఆ మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని కూడా పూర్తి మద్దతు భారతీయ జనతా పార్టీ పొందాలనే ఆలోచన వ్యూహంతో ఉంది. వేచి చూడాలి. పొన్నాల లక్ష్మయ్య ఆయన ఒక మేధావి, విద్యాధికుడు, అమెరికాలో ఎంఎస్ చేసి అమెరికాలో ఉద్యోగం చేసి తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ తరఫున అంతర్జాతీయ ప్రతినిధులు వచ్చినప్పుడు వారందరితో మాట్లాడటము, వారి యొక్క వ్యవహారాలు చూసిన వ్యక్తి. పైగా పొన్నాల లక్ష్మయ్య ఎటువంటి మేధావి అంటే అక్కడ ముస్సోరిలో ఉండే ఐఏఎస్ అకాడమీ, లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో కూడా ఈయన్ని ఒక అతిథి లెక్చరర్గా, గెస్ట్ లెక్చరర్గా ఉపన్యాసం ఇచ్చే స్థాయిలో ఉన్నాడు కనుక జాతీయ దృక్పథం కలిగి తెలంగాణ రాష్ట్రంలో అధిక శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీల యొక్క బాగోగులు, స్థితిగతులు మరుగుపడాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఒక కుటుంబ పార్టీ, కేసీఆర్ కలవ కుటుంబాన్ని బాగు చేయటానికి కాదు, కావాల్సింది సామాజిక తెలంగాణ, తెలంగాణలో నివసించే ప్రతి ఒక్కరి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలని ఆకాంక్షించే పొన్నాల లక్ష్మయ్య భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన 45 సంవత్సరాల బంధాన్ని తెంపుకుని బాధాతప్త హృదయంతో, జాతీయ భావంతో తనకిష్టమైన పౌల్ట్రీ డైరీ తుది శ్వాస విడిచే వరకు రైతులు, గ్రామీణ వాసులకు చాలా సులభంగా వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచే రంగాలను ప్రోత్సహించాలని కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నాడు పొన్నాల లక్ష్మయ్య.